మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో లైవ్లో వీక్షిస్తున్న నిత్యవత కుటుంబ సభ్యులందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ విధంగా కలుసుకొని దేవుని మాట చేత మన జీవితాన్ని బలపరచుకోవడం ఎంతో సంతోషము. ఆసక్తితో వాక్యం కొరకు ఎదురు చూస్తాం. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించిన ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ బాగున్నారని నమ్ముతున్నాను. దేవుని కృప వల్ల మనమందరూ ఈరోజు సజీవులుగా ఉన్నాం. ఆయన కాపుదల మనల్ని వీడి పోలేదు. ఎలవేళలా ఆయన కాపుదల మనతో ఉంది. ఆయన కృప నిత్యము మన ఎడల ఉంది. కనుక ఈరోజు మనం ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నాం. హల్లెలూయా. సరే, దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో ఒకంత జాగ్రత్తగా మనము విందాం. బైబిల్ గ్రంథం నుంచి కీర్తనలకు భాగం తీద్దాం ఒకసారి అందరం. బైబిల్ గ్రంథం నుంచి కీర్తనలో 145వ కీర్తన 16వ వచనం చూద్దాం ఒకసారి అందరం కలిసి. బైబిల్ వారందరూ కలిసి దయచేసి బైబిల్ తెరవండి. 145వ కీర్తన 16వ వచనం చదువుదాం. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. మరలా చదువుదామా? నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచున్నావు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కీర్తనకారుడు దేవుని గురించి పొగుడుతున్నారు, దేవుని మహింపరుస్తున్నారు. దేవుని గురించి చెప్తూ ఆయన ఒక మాట అంటున్నారంటే, మీరు ప్రతి జీవి యొక్క కోరిక తీరుస్తున్నారు. అంటే ప్రతి జీవికి, పుట్టిన ప్రతి జీవికి కోరికలు ఉండడం, ఆశలు ఉండడము చాలా సహజమైన విషయము. అయితే ఆ కోరిక తీర్చేవారు ఎవరు అంటే స్వయంగా మనల్ని సృజించిన సృష్టికర్తే. ఒక ప్రాణిని సృజించిన సృష్టికర్తే ఆ ప్రాణి యొక్క ఆశలు కానీ కోరికలు కానీ నెరవేర్చగల సామర్థ్యం కలిగిన వాడు. హల్లెలూయా. ఆయన అన్ని విషయాల్లో కూడా సమర్థుడు. అందుకే మన దేవుని గురించి మనం వెళ్ళ మహింపరుస్తామేమని, సర్వశక్తిమంతుడు, బలవంతుడు, యుగయుగాలకు కొనియాడబడ గొప్ప దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉంటాం, ఆయన మహింపరుస్తూ ఉంటాం. వాస్తవంగా ఆయనకి ఎంతో బలం ఉంది, సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ఏ క్షణంలో ఏ ప్రాణికి ఏం కావాలో సమస్తము తెలుసుకొని మరి దయచేవాడు ఆయనే. హల్లెలూయా. ఇది పలానా నాకు అవసరము, పలానా నాకు కావాలి అని ఒక ప్రాణి నోరు తెరిచి అడగకముందే ఆ ప్రాణికి కావలసిన సమస్తం సమకూర్చే దేవుణ్ణి మనమందరం కలిగి ఉందాం. అటువంటి గొప్ప దేవుణ్ణి కలిగినందుకు ఒకసారి మనసారా రెండు చేతులైతే దేవుని శ్రీదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి జీవి యొక్క కోరికను ఆయన తీర్చే దేవుడు అయ్యున్నాడు. హల్లెలూయా. మరి కోరికలు అనేవి మనుషులకి సర్వసాధారణమైనది. కొంతమందికి కొంచెం కోరికలు ఉంటాయి, కొంతమందికి పేరాసలు అనగా ఎక్కువ కోరికలు ఉంటాయి. ఎన్నో సాధించాలనేవి విషయాలు ఉంటాయి. ఎన్నో అవి కావాలి ఇవి కావాలని. చిన్నపిల్లల్ని చూస్తే వాళ్ళు కనుక షాపుల దగ్గర కానీ ఎగ్జిబిషన్ దగ్గర నీ ఇష్టం అని చూస్తే ప్రతిదీ కావాలని కోరుకుంటారు. అంటే సాధారణమైన విషయమే, అదేదో పెద్ద తప్పు అయితే కాదు కోరికలు కలగడం. కానీ దేవుడు మన జీవితంలో ఎటువంటి కోరికలు ఉన్నాయి, ఎటువంటి కోరికలు ఎటువగా నడిపిస్తాయి, ఏ మార్గంలో మనల్ని నడిపిస్తున్నాయి అనే విషయాలు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నారు. ఏ కోరిక కోరితే దేవుడు నెరవేరుస్తారు అంటే ప్రతి కోరికను ఆయన తీరుస్తారన్నారు కదా. మరి ఏ కోరిక తీరిస్తే మన జీవితానికి మంచిదో అటువంటి కోరిక, అటువంటి ఆశ మన జీవితంలో ఆయన నెరవేరుస్తారు. హల్లెలూయా. అసలు బైబిల్ గ్రంథంలో మాట ఉంది. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనం చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనం చూద్దాం ఒకసారి అందరం. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. మరలా చదువుదామా? కోరిక సఫలము కాకుండట చేత హృదయము నొచ్చును. హల్లెలూయా.
అంటే కోరిన కోరిక తీరకపోతే, అనుకున్నది జరగకపోతే మన మనసు గాయమవుతుంది, చాలా హర్ట్ అవుతాం. అనుకున్న టైంకి అనుకున్నవారు సహాయం అందించలేకపోయినా, మనకి సహకరించలేకపోయినా, లేకపోతే మన జీవితంలో అనుకున్న టైంకి అనుకున్నది జరగకపోతే, లేకపోతే మనం ప్లాన్ చేసింది జరగకపోతే ఏమవుతుంది చెప్పిన మనకు దుఃఖం కలుగుతుంది. అది మనం కొంతమంది బయటికి ఎక్స్ప్రెస్ చేస్తారు, కొంతమంది ఎక్స్ప్రెస్ చేయరు. బయటికి చెప్పుకుంటారు, కొంతమంది బయటికి చెప్పుకోరు. కానీ ఆ దుఃఖం కలగడం మాత్రము సర్వసాధారణమైన విషయం. మనసు గాయం కూడా అవ్వచ్చు. మన భాష చెప్పుకోవాలంటే మనసు 2 ముక్కలు కూడా అవ్వచ్చు. అంటే మనం కోరింది జరగకపోతే, అది ఒకవేళ మనం ఆశించింది నెరవేరితే, మన మనోవాంఛ కనుక నెరవేరితే, మన మనసులో ఉన్నది జరిగితే, జీవవృక్షము, లైఫ్ గివింగ్ ట్రీ అంటే ఎంత సంతోషమో, ఎంత ఉత్సాహమో. మనం అనుకుని జరిగితే కనుక మనల్ని ఎవ్వరూ ఆపలేరు. ఎంత సంతోషపడతామో. తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేస్తాం, కనిపించిన వాళ్ళందరికీ చెప్తాం. మనం అనుకుంది జరిగితే కనుక, ఇలా ప్లాన్ చేశాను, కరెక్ట్గా అలా జరిగింది, అసలు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆశ్చర్యంగా ఉంది అని సంతోషాన్ని మనం పంచుకుంటాం. ఒక్కోసారి ఫంక్షన్లు కూడా పెట్టేస్తాం. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. సరే, దేవుడి ఈరోజు మనల్ని అటువంటి సంతోషంతో నింపునుగాక. హల్లెలూయా. అనేక మందితో పంచుకునే సంతోషము దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ప్రత్యేకంగా చాలా ఆసక్తిగా వాక్యం వింటున్నా, లైవ్లో వీక్షిస్తున్న మీ అందరినీ దేవుడు అట్టి సంతోషంతో దీవించి ఆశీర్వదించునుగాక, విస్తరించునుగాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగుగాక. మరొక మాట చూద్దాం బైబిల్ గ్రంథంలోనే, అదే 13వ అధ్యాయంలో 19వ వచనం కూడా చూద్దాం. ఒక మాట, 13వ అధ్యాయం 19వ వచనం. ఆశ తీరుట ప్రాణమునకు తీపి, చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము. మళ్ళీ చూద్దామా? ఆశ తీరుట, ఒకసారి అందరూ చదవండి మీరు కూడా. ఆశ తీరుట ప్రాణమునకు తీపి, చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యం. సరే, మొట్టమొదట ఆ ఆశ తీరుట ఏముంది అక్కడ? ప్రాణమునకు తీపి. ఓకే, ప్రాణమునకు తీపి అంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా, తీపిగా ఉంటుంది. తీపి కబురు అనే మాట వింటారు కదా. అంటే మనకు నచ్చినది జరిగితే అది మనకు తీయగా ఉంటుంది. అదే కనుక మన నచ్చని విషయం జరిగిందనుకోండి, చేదుగా ఉంటుంది. మనకు నచ్చిన జరిగిన తర్వాత మనము తినేది ఎలా ఉన్నా కూడా, అది మనకి సరిగ్గా లేకపోయినా కూడా బాగున్నట్టే ఉంటుంది. అదే కనుక మన మూడ్ బాగోలేదనుకోండి, మన సంతోషంగా లేని అనుకోండి, బాగా అప్సెట్గా ఉందాం అనుకోండి, ఎలా ఉంటుంది? ఏ జరిగినా కూడా నచ్చలేదు. బహుశా అందుకేనేమో ఇంట్లో అప్పుడప్పుడు చాలామంది వంకలు పెడుతూ ఉంటారు వంటిన వాటన్నిటికీ. ఉండే మూడ్ బట్టి కూడా ఉంటుంది. మూడు బాగుంటే కాస్త ఉప్పు తగ్గినా కూడా పర్లేదులే, అప్పుడు పిల్లలే తినడం మంచిది అంటారు. అది కనుక మూడు బాగోపోతే, ఏంటి ఉప్పు మర్చిపోయావా, ఉప్పు తేవట్లేదా, సరుకులు అయిపోతే చెప్పచ్చు కదా, ఉప్పు వేయడానికి, ఉప్పు వేస్తే నీ సొమ్మేనా పోద్దా అనే మాటలు ఇంకా అవేవో పెరిగిపోతూ ఉంటాయి. దేనికని? మన మనసు బాలేదు కాబట్టి, మన ప్రాణమునకు తీపి కలగలేదు కాబట్టి. ఒకవేళ కోరిక నెరవేరిస్తే, మనం అనుకున్నది జరిగితే తీపిగా ఉంటుంది. హల్లెలూయా. 2వ లైన్ చూసారా? చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము. ఈ మాట ఎంతగానో మనల్ని హత్తుకోకపోతే ఈరోజు వినబోయే వాక్యం మన జీవితంలో నెరవేరదనమాట. ఏంటన్నమాట? చెడుతనము విడుచుట మూర్ఖులకు అసహ్యము. మూర్ఖులు అంటే ఎవరంటే, వారు అనుకుందే కరెక్ట్. ఎంత కరెక్ట్ చెప్పినా, వాళ్ళకి మంచి అడ్వైస్ ఇచ్చినా, ఎంత సజెషన్స్ ఇచ్చినా, మంచి మాట చెప్పినా కూడా ఆఖరికి వాళ్ళు అనుకున్నదే చేస్తారు. కానీ ఎదుటి వాళ్ళ పరిస్థితి ఏంటి, పక్కన వాళ్ళ పరిస్థితి ఏంటి అదేం ఆలోచించకుండా ఖచ్చితంగా అనుకుంది వాగేయాలి, అనుకుంది చేసేయాలి, ముందే రాసుకుని అన్నీ ఎలా అయినా మాట్లాడేయాలి, ఏదో చేసేయాలి, అనుకుంది చేసేయాలి
అంతేగాని అక్కడ ఉన్న మనుషుల పరిస్థితి ఏంటి, అక్కడ సిచ్యువేషన్ ఏంటి, అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంది అనేది అనవసరం అనమాట. సో అటువంటి మూర్ఖులకు ఏంటి అసహ్యం అంటే ఆ చెడుతనమును విడిచుట. ఆ చెడుతనాన్ని విడిచిపెట్టడానికి చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళకి, ఎందుకంటే దాంతో అలవాటు అయిపోయింది బాగా. ఎందుకంటే మూర్ఖత్వం కలిగిన వాళ్ళకి చెడుతనం అనేది ఒక బలం లాంటిదన్నమాట. ఎందుకంటే మూర్ఖులకి చెడుతనం చేయటంలోనే ఎక్కువ ఆనందం. మూర్ఖులు ఎప్పుడు కూడా మీరు గమనిస్తే మంచి పనులు చేయరు, కానీ చెడుతనమే చేస్తారు, ఎక్కువ చెడే చేస్తారు. చుట్టూన్న వాళ్ళకి కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ ఆఖరికి వాళ్ళు చెడే చేస్తారు, కానీ మంచి ఏ కోసైనా చేయరు. వారు అనుకుంటారు వారికి నచ్చింది వారు చేస్తున్నారని, తద్వారా అందరూ సంతోషపడతారని వాళ్ళు అనుకుంటారు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మంచి చేయట్లా, ఏం చేస్తున్నారు, చెడే చేస్తున్నారు. ఇప్పుడు సడన్గా వచ్చి ఆ చెడుతనము మంచిది కాదు, అర్జెంటుగా విడిచిపెట్టండి అంటే వాళ్ళకి నచ్చదు. నచ్చపోవడం కంటే అసహ్యం అనేది ఇంకా చాలా పెద్ద పదం. అసహ్యం, చెడుతనం విడిచిపెట్టాలి. ఎవరైనా కూడా చెడుని అసహించుకోవాలి, కానీ ఈ మూర్ఖులు ఏంటంటే ఆ చెడుతనమును విడిచిపెట్టడానికే అసహ్యపడతారు. అంటే ఎంత ఇంపుగా ఉందో వాళ్ళకి, ఎంత తీపిగా ఉందో ఆ చెడుతనం. ఈ చెడ్డవారి కోరికల వల్లే అనేక గృహాల్లో నాశనం అయిపోతున్నాయి. ఈ మూర్ఖుల ఒక చెడుతనం ఉంది కదా, వారి కోరికల వల్ల దేశంలో చాలా చాలా నీచమైన కార్యాలు జరుగుతున్నాయి. ఎందుకంటే వారి మనస్సు సరిలేదు. వాళ్ళు కారణాలు ఎన్నైనా చెప్పచ్చు, కానీ వారి మనస్సు సరిలేకపోవడం వల్ల, వారిలో చెడుతనము బాగా ఉండటం వల్ల, వారిలో మంచితనము లేకపోవడం వల్ల, వారు సరి చేసుకోవడానికి సిద్ధంగా లేకపోవడం వల్ల వారు ఎన్నెన్నో నేరాలు ఘోరాలు చేస్తారు. హల్లెలూయా. చాలామంది విచారించి చూస్తే అదే తేలింది నిజం. వాళ్ళు 10 ఏళ్ళు కూడా జైల్లో ఉంచినా కూడా, వాళ్ళకి ఎంత శిక్ష విధించినా కూడా ఆ మూర్ఖులు అనేది మారరన్నమాట. ఎందుకంటే చెడుతనము విడిచిపెట్టుట వారికి ఎలాగా అసహ్యం. వారు ఆ చెడుతనంలోనే కాపురం చేస్తారన్నమాట అటువంటి వారు. కానీ మంచి కోరిక కోరితే, దేవుణ్ణి మనము ఒక మంచి కోరిక కోరితే ఆయన ఇవ్వడానికి ఎప్పుడు కూడా ఆలస్యం చేయరు. నిజం, ఆయన ఎప్పుడు కూడా ఆలస్యం చేసేవాడు కాదు. ఆలస్యం జరుగుతుందంటే ఏదోటి కారణం ఉన్ననే అర్థం. సరే, ఒక వచనం జరుగుతాం బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త చేద్దాం అందరం కలిసి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు ఇచ్చును. మళ్ళీ చదువుదాం. పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగువారికి అంతకంటే ఎక్కువగా, అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు ఇచ్చును. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగుగాక. ఎంతో ఎక్కువ, ఎంతో మంచి అంటే సాధారణమైనవి కాదు. నా నామమున ఏమడిగినా అవి చేస్తానన్న దేవుడు ఈరోజు మనతో ఉన్నారు. అటువంటి గొప్ప దేవుని మనం అడిగితే ఆయన కాదనక ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తారు. హల్లెలూయా. ఎంత నిశ్చయముగా, ఎంతో, అంతకంటే ఎంతో నిశ్చయముగా. హల్లెలూయా. మనం అనుకున్న దానికంటే మరెక్కువగా మనకు మేలు చేయవాడు దేవుడు. ఈ లోకంలో ఎవరిదైనా రాజీ పడచ్చు. అనుకున్న దానికంటే ఎక్కువగా చెడు చేయడానికి సిద్ధంగా ఉన్న ఈ లోకం అనుకున్న దానికంటే ఎక్కువ మేలు చేయడానికి సిద్ధంగా ఏనాడు ఉండరు. చెడుతనం విషయంలో జరిగించడానికి ఎక్కడ రాజీ పడరు, పైగా ఎక్స్ట్రా బోనస్ కూడా ఉంటుందేమో. కానీ మంచితనం జరిగించడానికి, ఇతరులకి మేలు చేసే విషయంలో ఎక్కడ కూడా రాజీ పడరు అనమాట. చేయాల్సి వస్తే చేస్తారు, కానీ అంతకు మించి ఎక్కువగా చేద్దామనే ఆ తాత్పర్యము చాలా తక్కువ మంది ఉంటుంది. కానీ దేవుడు ఆయన వాక్యం చేత అనేక మంది దర్శిస్తున్నారు. ఆ వాక్యం చేత నీతిమంతులుగా మారిన వారు ఎలా ప్రవర్తిస్తారు చెప్పనా?
ఊహించిన దానికంటే అధికమైన మేలు వారు ఇతరులకు చేస్తారు. ఎందుకంటే ఈ ఊహించిన దానికంటే అధికంగా మేలు చేయడం అనేది ఎవరి క్వాలిటీ? ఇది దేవుని క్వాలిటీ, దేవుని స్వభావం అది. ఇప్పుడు ఆయన స్వభావం పోలి నడుచుకున్న వారు ఏం చేస్తారు? ఎదుట వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేదానికంటే ఎక్కువగా వారికి మేలు అనేది చేస్తారు. హల్లెలూయా! అది దేవుని స్వభావం. అది కొన్నిసార్లు మనం పొందుకోవడానికి అర్హత లేని వాళ్ళము అయినప్పటికీ మరెక్కువగా దేవుడు తన కృపతో బలపరిచి ఆయన ఎంతోమంది ద్వారా మనకు సహాయం చేస్తూ ఉంటారు. ఊహించిన దానికంటే అధికంగా చేసేవారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వారికి అంత స్తోమత ఉండదు, అంత చేయడానికి అవకాశాలు ఉండవు. అయినప్పటికీ దేవుడు కనుక వారిని నిలబెట్టుకుంటే అందరూ ఊహించిన దానికంటే అధికముగా మేలు చేస్తారు వాళ్ళు. హల్లెలూయా! అలా ఇతరులకు ఊహించిన దానికంటే అధికంగా మేలు చేసే వారిగా దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సరే, ఎవరి కోరికలను దేవుడు మన్నిస్తాడు అనే విషయం మనం క్లారిటీగా మనం తెలుసుకుందాం. అంటే అండి, కోరికలు కోరిన ప్రతి జీవి కోరిక తీరుస్తానన్నారు కదా, అందరి కోరికలు తీరుస్తారా అంటే అలాగా ఒక మంచి చెడు వివేచన లేకుండా అందరి కోరికలు తీర్చేశారనుకోండి, ఈ లోకము అల్లకొల్లం అయిపోతుంది. ఎందుకంటే మనిషికి మంచి చెడు వీటన్నిటికీ వ్యత్యాసం అనేది ఇంకా తెలియకుండా పోతుంది. ఇంకా రానున్న దినాల్లో ఇంకా దారుణంగా మన సొసైటీ మారబోతుంది. దానికి మనమందరం సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే మంచి చెడుకి ఉన్న వ్యత్యాసము, వివేచన, జ్ఞానము ఇదంతా దేవునికే ఉంది. ఆ దేవుని నుంచి మనం పొందుకుంటే తప్ప మనం ఈ లోకంలో అటు రీతిగా జ్ఞానంగా బ్రతకలేము. హల్లెలూయా. సరే, ఒక మాట చూద్దాం. కీర్తన గ్రంథము 145 కీర్తన తీద్దాం. 145 కీర్తన 19వ వచనం చూద్దాం అందరం కలిసి. 145 కీర్తన 19వ వచనం తీద్దామా? తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. మరలా చూద్దామా 19వ వచనం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. హల్లెలూయా. ఇప్పుడు క్లియర్గా తెలిసిపోయింది కదా, ఎవరి కోరిక ఆయన తీరుస్తారంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారి కోరిక ఆయన తప్పక తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్పవాడంటే వారి మొర కూడా ఆయన ఆలకించి వారిని రక్షిస్తారంట. వెంటనే ఇమ్మీడియట్ ఇన్స్టెంట్గా జరగాలంటే యెహోవా యందు భయభక్తులు మనం కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి లేకుండా ఇష్టం వచ్చినట్టు కోరితే ఆ కోరికలకి విలువ ఉండదు, ఆ కోరికలు నెరవేర్చబడవు. దేవుని స్తోత్రం కలుగుగాక. నిజమండి, చాలాసార్లు కోరిక కోరుతాం, అది నెరవేరకపోతే చాలా ఫీల్ అవుతాం. కానీ ఎందుకు నెరవేరట్లేదని ఒకంత మనం ఆలోచిస్తే మనకు అసలు విషయం అనేది బోధపడుతుంది. ఎందుకు నెరవేరట్లేదు అని బాధపడుతూ కూర్చుంటే కంటే, లేకపోతే ఇంకెలాగో కోరిక దేవుడు తీర్చడు కాబట్టి నా వంతు నేను నా కృషి చేస్తాను, నేను ఏదో ఒకటి చేస్తాను, దేవుడు ఎలాగో ఇంకా సమాధానం ఇవ్వట్లేదు కాబట్టి, ఈ విషయంలో దేవుడు ఏమి చేయట్లేదు కాబట్టి నేను ఏదో ఒకటి చేసేస్తాను అని చెప్పి మనుషుడు ఏం చేస్తాడంటే తన నెత్తి మీదకి ఇంకా ఎక్కువ చెడుతనం తెచ్చుకుంటున్నాడు అన్నమాట. ఎక్కువ తెప్పలు తెచ్చుకుంటున్నాడు మనుషుడు. అందుకే స్వనీతిని ఆధారం చేసుకొనక దేవుని ఎడల మనం భయభక్తులు కనబరచాలి. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మన కోరికలు కూడా మంచివి వస్తాయి, ఉత్తమమైన కోరికలు వస్తాయి మనకు. అంటే బెస్ట్ కోరికలు, మంచి ఆశ కలుగుతుంది. ఒకని ఆశ మరొకరిని ఘనపరచలే కానీ ఒక మనిషిని తగ్గించకూడదు. ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఒకరిని ఘనపరిచే విధముగా ఈ మనిషి కోరుకుంటాడు. ఇతరుల క్షేమము ఈ మనిషి కోరుకుంటాడు. ఇతరులు ఆశ్రయింపబడాలి, వారు హెచ్చింపబడాలి,
వారు ఘనమైన స్థానానికి వెళ్ళాలి, వాళ్ళు ఆశీర్వదింపబడాలి, వారు విస్తరింపబడాలి అని కోరుకుంటాడు. ఎవరు ఈయన? దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. ఒకవేళ దేవుని యందు భయభక్తులు కలిగి లేరనుకోండి, ఏముంటుంది ఆ ప్లేస్లో అంటే జలసి, అసూయ కలుగుతుంది. ఇతరులు మనకంటే కొంచెం ఎదుగుతున్నారనో, లేకపోతే వారికి మంచిది లభించిందనో అని చెప్పి వీళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు తట్టుకోలేక వాళ్ళ అసూయ అంతా కూడా బయట పెట్టేసి ఏదో ఒకటి నాశనం చేసి మనశ్శాంతి లేకుండా చేసి చుట్టూన వారందరినీ గడిబిడి చేస్తారు. అందరి మనసులో గలిబిలి చేస్తారన్నమాట. వీరు సరిలేరు కాబట్టి, వీరు దేవుని యందు భయభక్తులు లేక వారి కోరికల చేత అసూయ కలిగి అనేక మంది జీవితాలను పాడు చేస్తూ ఉంటారు. రీసెంట్గా యూత్ మీటింగ్లో అనుకుంటా అసూయ గురించి నేను చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశాను. అసూయ మనిషిని ఎక్కడి నుంచి ఎక్కడికి పడవేస్తుందో, ఆ మనిషి ఆరోగ్యాన్ని ఎంతవరకు దెబ్బతీస్తుందనే విషయాలు చెప్పాను. నిజమే, కోరికలు సరిగ్గా ఉంటే మనిషి జీవితం కూడా సరిగ్గా ఉంటుంది. కోరికలు సరిగ్గా లేవనుకోండి, మనిషి జీవితంలో లోపం ఉంది. ఆ మనిషి చాలా డేంజరస్, సొసైటీకి చాలా డేంజరస్, సంఘానికి చాలా డేంజరస్. హల్లెలూయా. మరొక మాట చూద్దాం. అసలు ఎలా ఉండాలి అంటే 10వ అధ్యాయం 24వ వచనం ఉంటుంది. సామెతల గ్రంథంలో 10వ అధ్యాయము 24వ వచనంలో చక్కని మాట ఉంటుంది నీతిమంతుని గురించి. నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. మళ్ళీ చూద్దామా? నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. ఈ నీతిమంతులు ఎవరంటే పాపమును విసర్జించిన వారు అనగా చెడుతనానికి ఎప్పుడు కూడా దూరంగా ఉండేవాడు. దేవుని నీతిని నెరవేర్చుటకు ప్రయత్నం చేసేవారు. దేవుని నీతిని, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు నీతిమంతులు. ఇది పర్ఫెక్ట్ డెఫినేషన్ అన్నమాట. దేవుని చిత్తమును నెరవేరుస్తూ ఆయన మార్గంలో నడుచువారే నీతిమంతులు. ఈ నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. వారు ఏం వెతికినా దొరుకుతుంది. వారు ఏం అడిగినా దేవుడు తప్పకుండా వారికి అనుగ్రహిస్తారు. ఎంతమంది కోరికగా ఉంది, నేను ఏం అడిగినా దేవుడు నాకు చేయాలని ఎంతమందికి అనిపిస్తుంది? మనందరికీ అనిపిస్తుంది కదా. నేను అడిగిందల్లా దేవుడు నాకు ఇస్తే ఎంత బాగుంటుంది, నేను వెతికిందల్లా నాకు దొరికితే బాగుండు, నేను పట్టిందల్లా బంగారం అయితే బాగుండు అని స్వాభావికంగా మనుషునికి ఉండే ఆలోచనే. మీరు కొంతమంది, నేను కూడా అనుకున్నారు, కానీ ఇంకొంతమంది ఎందుకు వచ్చిన మంచిది కాదేమో అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి మీరు ఒప్పుకోకపోయినా నేను అడిగింది దేవుడు చేస్తే బాగుండు, నేను అనుకున్నది జరిగితే బాగుండు అని ప్రతి వారి మనసులో ఉంటుంది. ఇప్పుడు నీతిమంతులు ఆశించినది దొరుకుతుందంటే ఇప్పుడు మనం నీతిమంతులుగా అవ్వాలి. మన కోరిక నెరవేరబడాలంటే మనం నీతిమంతులుగా మారితే మన కోరిక ఆబ్వియస్గా ఖచ్చితంగా నెరవేరుతాయి. హల్లెలూయా. మరి ఇదే వచనంలో ముందు మాట ఉంది, ఒకసారి చూడండి. ఇప్పుడు చదివిన వచనంలోనే ముందు మాట ఉంది, చూడండి ఒకసారి. ఏముంది అక్కడ? భక్తిహీనుడు దేనికి భయపడును అదే వాని మీదకి వచ్చును. ఒకసారి చదవండి ఒకసారి. భక్తిహీనుడు దేనికి భయపడును అది వాని మీదకి వచ్చును. అంటే నీతిమంతులేమో మంచి ఆశిస్తారు, వారికి దొరుకుతుంది. ఈ భక్తిహీనుడు అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా అహంకారంగా ఉండేవాడు అనమాట. వీడు 24 గంటలు ఏదో భయంతోనే ఉంటారు. వాళ్ళ బ్రతుకు చూస్తే ఎప్పుడు ఇన్సెక్యూరిటీయే. ఇది అయిపోద్దేమో, ఇదేమో, అదేమో, ఇదేమో అని. ఒక్కొక్కసారి ఏమవుతుంది, వాళ్ళు భయపడిందే వాళ్ళ నెత్తి మీదకి వస్తుంది. ఈ భక్తిహీనత ఉంటే అదే ప్రాబ్లం. నీతిమంతుడు భయపడతాడా? భయపడ్డు. ఆ క్షణము భయం కలిగిన వెంటనే ఏం చేస్తాడు? తన మనసుని దేవునికి అప్పగిస్తాడు. దేవుడు నాతో ఉండగా నాకేంటి దిగులు అంటాడు నీతిమంతుడు. కానీ ఈ భక్తిహీనుడు ఉన్నాడు కదా, దేవునితో సహవాసమే లేదే, దేవునితో కనెక్షన్ లేదు. దేవునితో కనెక్షన్ ఉండో భక్తిపరుడు, దేవునితో కనెక్షన్ లేనడు భక్తిహీనురాలు.
వీళ్ళు 24 గంటలు ప్రతిదానికి ఏదో విషయంలో భయపడతానే ఉంటారు. ఇలా అయిద్దేమో, అలా అయిద్దేమో, కొన్ని వేరే ఊహించేసుకొని ఇలా జరిగిపోయిందేమో, ఇలా జరిగిద్దేమో, వాళ్ళు ఇలాగేమో, ఇతర ఏమైనా మాట్లాడుకుంటే నా గురించే మాట్లాడుతున్నారేమో. ప్రతిసారి ఈ భయము చేత, ఈ ఇన్సెక్యూరిటీ చేత నేను సరిగ్గా నాకేం జరగదు, ఈ భయం చేత ఏమవుతుంది చెప్పిన, వారు దేని గురించి అయితే భయపడతావు అదే జరుగుతుంది వాళ్ళకి. నేను స్తోత్రం కలుగాక. ఎందుకు ఆ భయాలు ఎందుకు కలుగుతాయి అంటే, ఒకరి జీవితంలో దేవునితో నడవకపోతే, దేవుని మార్గంలో వెళ్ళకపోతే నిశ్చయముగా ఆ భక్తిహీనత వారికి ఏమవుతుంది చెప్పిన, శాపంగా మారిపోతుంది. ఆ శాపం ఏమవుతుంది, వారి జీవితంలో తాండవిస్తుంది. అందుకే ఎప్పుడు కూడా స్వనీతిని ఎప్పుడు ఆధారం చేసుకోకూడదు. చాలామంది ఈ భక్తిహీనతలో పడేది దీనివల్లనే. నేను అనుకుందే న్యాయం, నేను అనుకుందే కరెక్ట్, నేను నేర్చుకుందే కరెక్ట్. ఈ అహం వల్ల, ఈ అహంకారం వలన ఒకరి జీవితాన్ని నాశనం చేస్తుందే కానీ ఆ మనిషి బాగుపడడు, వారి కోరికలు కూడా నెరవేర్చబడవు. హల్లెలూయా. ఒక మాట చదువుదాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు అని ఉంటుంది. చూడండి ఒకసారి. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగాక. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. కానీ భక్తిహీనుడికి, మూర్ఖుడికి ఏంటి, చెడుతనము విడిచిపెట్టడం అనేది అసహ్యమైన కార్యం. కానీ నీ సొంత జ్ఞానాన్ని దానిపైన నువ్వు ఆధారపడద్దు. నీకు తెలిసిన వాటిని బట్టి నువ్వు జీవించద్దు. దేవుడు నీ కొరకు ఉంచిన వాటిని బట్టి జీవించు. అందుకే బైబిల్ రాస్తుంది, క్షయమైన వాటి కొరకు కాదు కానీ అక్షయమైన వాటిని చూడండి. మనకు తెలిసినవి ఏంటి, మనం చూసే ఏంటి అంటే క్షయమైన వాటి. వీటిని బట్టి మనం లైఫ్ని డిసైడ్ చేసుకొని ఇది నా జీవితం, దీన్ని బట్టి నేను జీవించాలి, లేకపోతే ఎలాగా, ఈ నీతి అనుకుంటే ఎలా బ్రతకాలి, తిండి తినగలమా, ఇంటిని పోషించగలమా, పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టగలమా, ఇది సాధించగలమా, అది సాధించగలమా, నీతి అనుకుంటే ఉద్యోగం సంపాదించగలమా, నీతి అంటే ప్రమోషన్లు మనం కొట్టగలమా, నీతి అంటే వ్యాపారం చేయగలమా అని అనుకుంటామే. కానీ దేవుడు ఏముంటున్నాడు ఇక్కడ, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు, నాకు అన్నీ తెలుసు కదా అని మనం అనుకోకూడదంట. అందుకే ఆయన యందు భయముతోనైనా, ఆయన యందు భక్తితో అయినా మనం చేయాల్సింది ఏంటండి అంటే చెడుతనమును విడిచిపెట్టడం. ఇప్పుడు చూడండి, మన జ్ఞానం కంటే దేవుని జ్ఞానం ఎంతో గొప్పది. ఈ విషయాలు మనందరికీ బాగా తెలుసు. ఇప్పుడు నేను జ్ఞానిని కదా అంటే మనము దేనిని ఇగ్నోర్ చేస్తున్నాము, దేనిని పట్టించుకోవట్లేదు అంటే దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టినాయి కదా. నేను జ్ఞానిని, నాకు జ్ఞానం ఉంది అనుకుంటే దేవుని జ్ఞానముని ఆశించట్లేదనే కదా అర్థం. నాకున్న జ్ఞానం సరిపోయింది అనే కదా మనం అనుకుంటున్నాం. మరి అది దేవుని జ్ఞానముని త్రోసివేసినట్టే కదా. ఇప్పుడు దేవుని జ్ఞానాన్నే పక్కన పెట్టేస్తున్నాం, త్రోసివేసేస్తున్నామంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా? లేము. మరి అలా ఉన్నప్పుడు మన కోరికలన్నీ ఎలా నెరవేరబడతాయి? కానీ మనము దేవుని జ్ఞానం పైన ఆధారపడి అనునిత్యము ఆయన చూపిన కృపను బట్టి, ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆయన మహిమపరుస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటే ఆయన మన కోరికను మన్నిస్తారు. హల్లెలూయా. ఒకవేళ నేనే జ్ఞానాన్ని కదా, నాకు తెలుసు కదా అనుకుంటే దేవుని యందు భయభక్తులు లేనట్టు. ఒకవేళ దేవుని యందు భయభక్తులను కలిగి ఉన్నారనుకోండి, వాళ్ళు ఎలా అనుకుంటారు, నా జ్ఞానం ఏ పాటిది, నా ఆలోచనలు కాదు, దేవుని ఆలోచన మంచిది, దైవజనుల ఆలోచన మంచిది. వారు దేవుని జ్ఞానం చేత మాట్లాడతారు. దేవుడు మంచి మాటను నాకు అనుగ్రహిస్తారు, ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడతారనే విశ్వాసం వల్ల ఉంటుంది. ఎవరికి? దేవుని అంతులు భయం భక్తి కలిగిన వాళ్ళు. ఈ భయం భక్తి లేకపోతే ఏమవుతుంది అక్కడ? నేను జ్ఞాన్ని అంటే ఏమీ లేని చేట ఆమద వృక్షమే పెద్ద వృక్షం. ఒక్కోసారి అలాగే అనుకుంటాం కదా, మనకు వచ్చిందే
చాలా ఎక్కువ అనుకుంటాం, కానీ కాదు. దేవుని జ్ఞానము మనము అస్సలు ఊహించని స్థాయిలో ఉంటుంది. ఒక మనుషుడు దేవుని జ్ఞానం వల్ల నింపబడి నడిపింపబడితే ఆ మనుషుని జ్ఞానము ఎవ్వరూ పట్టలేరన్నమాట. మీకు సొలొమోను గారి గురించి బాగా తెలుసు. దేవుడు గొప్ప జ్ఞానముతో అతను నింపాడు. అతని జ్ఞానమును చూడడానికి అనేక దేశాల నుంచి అందరూ రాజులు, మహారాణులు అందరూ వచ్చేవాళ్ళట. ఎంతో గొప్ప గొప్ప విద్యావేత్తలు వచ్చేవాళ్ళు, ఎంతో గొప్ప వాళ్ళ శాస్త్రులు వచ్చేవాళ్ళు ఆ సొలొమోను యొక్క జ్ఞానం చూడడానికి. దేవుడు అట్టి రీతిగా మనందరినీ జ్ఞానంతో నింపునుగాక, జ్ఞానాత్మతో నింపునుగాక. అట్టి జ్ఞానంతో నింపబడి మనము దేవుని చిత్తం నెరవేర్చాలి. హల్లెలూయా. ఆబ్వియస్గా దేవుని చిత్తం నెరవేరిస్తే మనం ఆ జ్ఞానంతో ఏమవుతాం? మనం నీతిమంతులు అవుతాం. ఆయన రక్తం కార్చి మన పాపాలన్నీ తీసి మనల్ని శుద్ధులు చేసి మనల్ని ఏం చేశారు చెప్పండి? నీతిమంతులుగా మనల్ని చేశారు. అంటే నీతిమంతులుగా మనల్ని తీర్చారు. ఇప్పుడు నీతిమంతులు ఏం చేయాలి? మంచి కోరికలు కోరతారు. ఈ నీతిమంతులు ఏం చేస్తారు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. ఈ నీతిమంతులు ఏం చేస్తారు? ఎప్పటికప్పుడు చెడుతనమును వారి జీవితం నుంచి తీసివేస్తారు. వారు మూర్ఖంగా ఉండరు. నీతిమంతులు ఎప్పుడు కూడా జ్ఞానమును అభ్యసిస్తారు. దే ప్రాక్టీస్ ద నాలెడ్జ్, దే ప్రాక్టీస్ ద విజ్డమ్. వారు జ్ఞానమును నేర్చుకోవడానికి ఆతురపడతారు. ఏమైనా నేర్చుకోవడానికి ఆతురపడతారు. నాకు అన్నీ వచ్చులే అనుకుంటే వాడికి సున్నా వచ్చు, వాడికి ఏం రాదని అర్థం. కానీ ఏదైనా నేర్చుకోవాలి, ఖచ్చితంగా బాగుపడాలనుకునే వాడు జ్ఞానం కలిగిన వాడు. హల్లెలూయా. మరొక మాటను చూద్దాం ఒకసారి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చూద్దాం ఒకసారి అందరం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడు అయిన యోబు సంగతి ఆలోచించిదివా? అతడు యథార్థవంతుడను న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడునూ లేడు అంటున్నాడు దేవుడు. ఎవరి గురించి? యోబు గురించి. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యోబు కూడా ఇంతవరకు ఏం కలిగిన వాడు? చెడుతనమును కలిగిన వాడు. కానీ అతను యెహోవా యందు భయభక్తులు కలిగి, అంటే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టినవాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలమని సామెత గ్రంథంలో ఉంది కదా. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ చెడుతనమును విడిచిపెట్టేస్తారు ఇంకా. ఎందుకంటే దేవుని జ్ఞానం ఒకసారి మనిషి పొందుకున్న తర్వాత ఆ చెడుతనము వారి జీవితంలో ఉండనివ్వలేరు. చచ్చి ఎంత జ్ఞానం తెలిసి ఈ చెడుతనము నన్ను నరకాన్ని తీసుకువెళ్తుందని తెలిసాక ఏ మనిషికైనా ఏం చేస్తాడు? ఆ చెడుతనం అర్జెంటుగా విడిచిపెడతారు. మనలో చాలామంది కూడా అలాగా ఒకప్పుడు చెడుతనంలో, ఒకప్పుడు పాపంలో, బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుని జ్ఞానము, దేవుని మాట చేత మనం దర్శింపబడి, అయ్యయ్యో నేను ఇలాంటి స్థితిలో ఉన్నానేంటి అని చెప్పి ఆ పాప బుడత నుంచి బయటకు వచ్చి దేవుని రక్తం చేత మనము కడుగుబడి ఆ చెడుతనమును మనము ఏం చేసిన వారము? విడిచిపెట్టిన వారము. హల్లెలూయా. దేని చేత? దేవుని యందు భయభక్తులు చూపాం కాబట్టి ఆ చెడుతనమును మనం ఏం చేసాం? విసర్జించాం. హల్లెలూయా. యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నారు. చెడుతనముని విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద ఇతని వంటి వాడు ఎవ్వడూ లేడంట. అంటే భూమి మీద చాలామంది ఏం చేస్తున్నారు చెప్పండి? చెడుతనమును ఇంకా జరిగిస్తూనే ఉన్నారు. సాకులు చాలా చెప్పుకొని ఉండొచ్చు. సడన్గా మారాలంటే కష్టం అండి. సడన్గా అలవాటు మారాలంటే కష్టం. సడన్గా ఫోన్ని అలవాటు నుంచి బయట రావాలంటే కష్టం. సడన్గా ఆ పాపం చేయడం మానవంటే కష్టమని ఈ లోకము బోధ చేస్తూ ఉంటుంది. స్లోగా తగ్గించాలండి, స్లోగా మానేయాలండి. కానీ ఒకసారి దేవుని యందు భయభక్తులు కలిగాక
ఆ చెడుతనము నుంచి ఎంత దూరము పారిపోవాలనిపిస్తున్నాడు, అంత దూరం పారిపోవాలనిపిస్తుంది. ఎవరు? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. ఆ దేవుని యందు భయభక్తులు కలిగిన వారే ఆ సడన్గా ఆ చెడుతనం విసర్జించి విడిచిపెట్టేసి దాని నుంచి ఇంక దూరం వెళ్ళిపోతారు. కానీ దేవుని యందు సరిగ్గా భయం భక్తి లేకపోతే ఆ చెడుతనమును ఇంకా కొంచెం అలాగే జరిగిస్తూ ఉంటారనమాట. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగుగాక. ఒక మాట చూద్దాం. నీతిమంతుల కోరిక గురించి మనం మాట్లాడుతున్నాం కదా. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 23వ వచనం. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది అని అంది. మరల చూద్దామా. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. దేవుని స్తోత్రం కలుగుగాక. నీతిమంతుల కోరిక ఏం చేస్తుంది? ఉత్తమముగా ఉంటుంది, అందరినీ ఉత్తమంగానే ఉంచుతుంది. వారి కోరిక ఉన్న వాటన్నిటిలో కూడా ద బెస్ట్, మంచి క్వాలిటీగా ఉంటాయి వారి కోరికలు. వారి ఆశ కానీ, వారి విజన్, వారు ఆలోచించే అన్నీ కూడా అనేక మందికి మేలు కలిగించే వానిగా ఉంటుంది, ఒక ప్రాక్టికల్గా ఉంటుంది. కానీ ఈ అహంకారం కలిగినోడు ఎలా ఉంటుంది చెప్పండి? భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. ఇది కూడా నేను సాధించాలి, అసలు నేనేంటో నిరూపించాలి, అసలు నేనేంటో తెలియాలి, నేను పలానా చేస్తాను దేవుని కోసం, అసలు నా సంగతి ఏంటో అర్థమైపోద్ది, ఇంకా నా టాలెంట్ ఏంటో అర్థమైపోద్ది, నా స్టేటస్ ఏంటో వాళ్ళకి అర్థమైపోవాలి, వేయండి అని చెప్తారు. అదేంటిది? అది అహంకారం. అంటే అహం అనగా నేను హెచ్చాలి, నేనేంటో తెలియాలి. వీరి ఆశ అలా ఉంటుందన్నమాట. అహంకారం కలిగి ఉంటాయి. కానీ నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, మంచిది, శ్రేష్టమైనది. అది తగ్గింపు కలిగి ఉంటుంది ఎప్పుడు కూడా. మీరు చూడండి, శ్రేష్టమైనవి ఎప్పుడు కూడా తగ్గింపు కలిగిన తర్వాతే ఆ గుణాల నుంచి బయటకు వస్తుంది. మీరు నిజంగా తగ్గింపు కలిగిన వాళ్ళకి వెళ్తే వారి దగ్గర మంచి విషయాలు ఉంటాయి. వారు ఎప్పుడు కూడా ద బెస్ట్ చేయాలనుకుంటారు. ఈ బెస్ట్ చేయాలనుకునే వాళ్ళు కూడా రెండు రకాలు ఉంటాయి. మనం ఏంటో తెలియజేయాలి, మనం ఏం చేయగలమో, మన సామర్థ్యం ఏంటో తెలియాలి, ద బెస్ట్ది అనుకుంటారు. ఆ అహంకారంతో ద బెస్ట్ అని ఆశపడే వాళ్ళు ఏం చేస్తారు తప్ప వారి అహంకారాన్ని బట్టి నీచమైన దాన్ని ఎంపిక చేసుకుంటారు. కానీ నీతిమంతులు, భక్తిపరులు, దేవునితో సహవాసం చేసేవారు, తగ్గింపు మనసు కలిగిన వాళ్ళు ఉత్తమమైన దాన్ని ఎంపిక చేస్తారు. వారి ఎంపిక దేవునికి నచ్చుతుంది. అంటే రెండిట్లో ఎలాగంటే, ఈ ఉత్తమమైన కోరిక నీతిమంతుల కోరిక ఉంది కదా, అది హేబెల్ అర్పణలాగా, ఈ అహంకారముది కయీను అర్పణలాగా ఉంటుందన్నమాట. నీతిమంతుని అర్పణ అది ఆఫరింగ్, దేవుడు ఓకే యాక్సెప్ట్ చేయగానే ఈ భక్తిహీనుడికి ఏముంటుంది? అసూయపడుతుంది. కయీను ఆఖరికి తన తమ్ముడని కూడా చూడకుండా తనని అంతం చేసేసాడు. ఈరోజు అలాగే ఉన్నారు చాలామంది. ఒకరేమో శ్రేష్టమైన కోరి మంచి పదార్థము వారు అనేక మందికి ఆశీర్వాదంగా ఇస్తారు. ఈ అహంకారిన వాళ్ళు కూడా ద బెస్ట్ అని కోరుకుంటారు. కానీ వారి అహమును ప్రదర్శిస్తూ వారిని హెచ్చించుకొని వారు గొప్పతనం ఏంటో చూపించాలనుకొని చతికిలు పడతారు. హల్లెలూయా. ఆ భక్తిహీనత ఎప్పుడు అంతే, వాళ్ళని ఇంకా అవమానంలోకి తీసుకెళ్తుంది. కానీ వారిని నీతి మార్గంలో నడపలేదు. ఆఖరికి ఒక మాట చూద్దాం. ఈ భక్తిహీన మనసు ఎటువంటిది అనేది ఒక్కసారి చూద్దాం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనం అనుకుంటే చూడండి ఒకసారి. 21వ అధ్యాయము 10వ వచనం. భక్తిహీనుని మనస్సు కీడు చేయగోరును, వాడు తన పొరుగువానికైనా దయ తలచడు. ఈ భక్తిహీన మనసు ఎప్పుడు ఏం కోరుకుంటుందంటే, పొరుగువానికి ఏం కీడు చేద్దామా,
ఎలాగ వాళ్ళని నాశనం చేద్దామా? తన అహాన్ని ప్రదర్శించడానికి పదే పదే ప్రయత్నిస్తూనే ఉంటారు. చుట్టూన్న వారిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉంటాడు. కనీసం దయ కూడా చూపించడం అనమాట. ఈ అహం అనేది చాలా 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 దారుణమైన విషయం. నీతిమంతుని కోరిక ఉత్తమమైనది, దేవుడు సఫలపరుస్తాడు. ఈ భక్తిహీనుల మనసు ఆ విధంగా చెడుతనం చేసే మనసు కదా, అది చెడు కోరికే కోరుతుంది, అహాన్ని ప్రదర్శించే కోరికే కోరుతుంది. కనుక ఆ భక్తిహీనుని మనసు అతన్ని నరకానికే తీసుకెళ్ళిపోతుంది. హల్లెలూయా! నరకానికే తీసుకెళ్ళిపోతుంది. అట్టే ఈడ్చుకెళ్ళిపోతుంది అంతే. కానీ నీతిమంతుని మనోవాంఛ జీవవృక్షము. వారి మనస్సు ఎప్పుడు కూడా ఇట్స్ లైక్ ఎ లైఫ్ గివింగ్ ట్రీ. 10 మంది బ్రతకడానికి అది దోహదపడుతుంది. మిషనరీస్లో వారి హృదయ భారం ఏంటంటే ఈ ప్రపంచమంతా రక్షింపబడాలి, యేసు అంటే ఎవరో తెలుసుకోవాలి అని ప్రార్థన చేస్తూ ఉంటారు కదా. యేసు అంటే ఎవరో తెలుసుకోవాలి, వీరంతా బాగుపడాలి, వారికి యేసే వార్తను చెప్తామని అనేకమైన నీతిమంతుల కోరారు. కాబట్టి ఈరోజు నీకు నాకు రక్షణ లభించింది. వారి కోరిక ఎలాంటిది చెప్పండి? ఉత్తమమైనది. ఈరోజు మనకు ఉత్తమమైన కోరిక ఏంటో చెప్పన? అనేక మంది మన ద్వారా రక్షింపబడాలి, అనేకమైన ఆత్మలు సంపాదించాలి. ఇది ఉత్తమమైన కోరిక. ఇటువంటి ఉత్తమమైన కోరికని దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. హల్లెలూయా! ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఏం చేస్తున్నాం? అనేక మంది రక్షణ మార్గంలోకి నడిపించాలనే కోరిక మనం కోరుతున్నాం. కాబట్టి మన కోరికను ఆయన తప్పకుండా నెరవేరుస్తున్నారు. హల్లెలూయా! హల్లెలూయా! ఆయన కోరిక ఏంటంటే మనమందరం రక్షింపబడి ఆయన రాజ్యములో ఆయనతో పాటు యుగాలు నివసించాలి. ఎప్పుడు మన కోరికలేనా? ఆయన కోరిక తీర్చాలి కదా. ఆయన కోరిక ఏంటి? మనం ఎంత యుగాలు సంతోషంగా ఉండాలని. మన కోరిక ఏంటి? సంతోషంగా ఎల్లప్పుడూ ఉండాలని. రెండు ఒకటే. కానీ ఏ మార్గంలో ప్రయాణం చేయాలి, ఎటువంటి కోరికలు కోరాలి, చెడుతనమును ఎలా విసర్జించాలి, దేవుడు యోబు గురించి పలికిన సాక్ష్యం మన గురించి ఎప్పుడు పలుకుతారో అన్నట్టుగా మనం జీవిస్తే మన కోరిక ఖచ్చితంగా సఫలమవుతుంది. అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాం. అటు నీతి కలిగ జీవితము దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల రాజ్యం, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలం వేళ మాతో సూటిగా మాట్లాడినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీతిమంతుని కోరిక మీరు ఎల్లప్పుడూ సఫలం చేస్తారు. ఎందుకంటే అతని కోరిక ఎప్పుడు ఉత్తమముగా ఉంటుంది ప్రభా. మా జీవితంలో మేము కోరిక మా మూర్ఖత్వం నుంచి రాకూడదు, మా చెడుతనం నుంచి రాకూడదు. కానీ మీ యందు భయభక్తులు కలిగి ఉండి మేము కోరాలి ప్రభా. ఎల్లప్పుడు కూడా మీ యందు భయభక్తులు కలిగిన జీవితం మాకు దయచేయండి. అప్పుడే కదా మాకు మంచి కోరికలు పుట్టేవి. మీ యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించే జీవితం మాకు కావాలయ్యా. నీ నీతిని అనుసరించే జీవితాలు మాకు కావాలి స్వామి. నీ నీతిని అనుసరించాలి, నీ మార్గంలో ప్రయాణం చేయాలి. అంత గొప్ప ధన్యత మాకు దయచేయండి అయ్యా. ఏ పాటి వారము, అర్హత లేని వారము, పాపం చేత మా అపరాధములు మేము ఎక్కువగా చేసి నరకపాత్రులమయ్యాం ప్రభా. అనేక మందిని బాధ పెట్టి మా మూర్ఖత్వాన్ని ప్రదర్శించి మా అహమును ప్రదర్శించి అనేక మందిని బాధ పెట్టాము తండ్రి. అటు చెడుతనం నుంచి మమ్మల్ని విడిపించయ్యా. ఆ చెడుతనం మా జీవితంలో ఈ క్షణమే ఒప్పుకుంటున్నాం ప్రభా. ఒప్పుకొని విడిచిపెడుతున్నాం ప్రభా. తండ్రి మమ్మల్ని క్షమించండి ప్రభా. మా మనసున తండ్రి భక్తిహీన మనసు మాకు వద్దయ్యా. మీ యందు భయభక్తులు కలిగిన మనసు మాకు కావాలయ్యా. భక్తిహీన మనసు ఇతరులకి కీడే చేస్తుందయ్యా. దయ తలచుందయ్యా.
కానీ మాకు అటువంటి మనసు వద్దయ్యా, మాకు మంచి మనసు కావాలయ్యా, మాకు మీలాంటి మనసు కావాలయ్యా. అనేక మంది బాగుండాలి, అనేక మంది ఆశ్రయింపబడాలి, అనేక మంది రక్షింపబడాలనే మనసు, ఆ భారము మాకు దైత్యమును పెట్టుకుంటున్నాం ప్రభు. అందరు రక్షింపబడాలి, సంఘము క్షేమాభివృద్ధి పెరగాలి అనే మంచి వాంఛ, మంచి ఆశ, మంచి కోరిక మాకు దయచేయండి ప్రభువా. ఈరోజు అనేక మందిని శరీర కోరికలు వారిని ఈడుస్తుంది ప్రభువా, వారిని పాపంలోకి నెడుతుంది ప్రభువా. వారందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. ఈ క్షణంలో ఈ ప్రార్థనలో ఎవరైతే పాల్గొంటున్నారో వారందరినీ తనని స్వాధీనపరచుకోమని వేడుకుంటున్నాం ప్రభువా. ఆత్మ సంబంధమైన కోరికలు దైత్యమును వేడుకుంటున్నాం ప్రభువా. శరీరాన్ని జయించే గొప్ప శక్తిని, బలమును దైత్యమును వేడుకుంటున్నాం ప్రభువా. అయ్యా, ఆశగల ఎలాగైనా ఆశగల ప్రాణాన్ని మేలుతో తృప్తిపరుస్తామని సెలవిచ్చావు ప్రభు, మీకు స్తోత్రం. అయ్యా, వారికి కావాల్సిన మంచి ఆహారం దయచేస్తాను మీరు సెలవిచ్చారు ప్రభువా. తండ్రి, ఈ సమయంలో ఎవరైతే మంచి ఆహారం కొరకు ఆశపడుతున్నారో, అయ్యా మంచి ఉండడానికి ఒక షెల్టర్ గురించి ఆశపడుతున్నారు, వారందరూ దైత్యమును పెట్టుకుంటున్నాం, వారి మనోవాంఛను తీర్చమని పెట్టుకుంటున్నాం ప్రభువా. వారికి కావాల్సిన బేసిక్ నెసెసిటీస్ దైత్యమును పెట్టుకుంటున్నాం ప్రభువా. అలాగే మీ సన్నిధిలో ఆత్మ సంబంధమైన కోరికలు ఎవరైతే కోరుతున్నారో, ఆత్మీయ వరములు కావాలని, మీ ఆత్మశక్తి కావాలని, పరిశుద్ధాత్మను నింపబడాలని, ఆ భాషలతో మిమ్మల్ని స్తుతించాలని, అనేక విధాలుగా తండ్రి మిమ్మల్ని మహింపరిచే విధంగా ఎవరైతే కోరుతున్నారో వారి కోరికలన్నింటినీ మన్నించమని వేడుకుంటున్నాం ప్రభువా. ప్రతి జీవి యొక్క కోరికని నెరవేర్చేవాడు నీవు ప్రభువా. ఈరోజు తండ్రి, నా నామమును ఏమడిగినా మీరు చేస్తానన్నారు ప్రభువా. తండ్రి మేము అడుగుతున్నాం ప్రభువా, యేసు నామములో తండ్రి మా కోరికలు నెరవేర్చమని వేడుకుంటున్నాం ప్రభువా. మీకు స్తోత్రం. మా కోరికల్ని మార్చండి ప్రభువా. అయ్యా, చెడ్డ కోరికల నుంచి మంచి కోరికలుగా మార్చమని వేడుకుంటున్నాం ప్రభువా. శరీర సంబంధమైన కోరికల నుంచి ఆత్మ సంబంధమైన కోరికలుగా మార్చమని వేడుకుంటున్నాం ప్రభువా. తండ్రి, అడగక ముందే మాకు సమస్తం దయచేవాడు నీవయ్యా. ఏ ప్రాణికి ఏ సమయంలో ఏం కావాలో సమస్తం ఎరిగిన వాడవు తండ్రి. మీరు మాకు చక్కగానే అనుగ్రహిస్తున్నారు ప్రభువా. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. కొందరు అడగకపోవడం వల్లే వారు పొందుకోలేకపోతున్నారని మీరు సెలవిచ్చారు ప్రభువా. అయితే మేము ఈ రోజు నుంచి అడుగుతున్నాం, మీ జ్ఞానం మాకు కావాలి ప్రభువా. నీతిమంతులు జీవించే భాగ్యము కావాలయ్యా. మరి ముఖ్యంగా మీ కృప కావాలి ప్రభువా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. లైవ్లో వీక్షిస్తున్న ప్రతి వారిని మీరు దర్శించండి, ప్రత్యేకంగా దర్శించండి. వారి మనోవాంఛను సిద్ధింప చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. మీకు స్తోత్రం తండ్రి. మీరే మా ఎడల కార్యం చేయమని నమ్ముచు ఈ కూడికి ఆదించేంతవరకు మీరు ఆ మహిమాత్మ జరిగించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్యమైన సహవాసము ఎప్పుడు సదాకాలం మనందరికీ తోడేయండును గాక. ఆమేన్. నా ప్రాణము యెహోవాను సంతించుము, నా అంతరంగము సమస్తమైన పరిశుద్ధ నామమును సంతించుము. నా ప్రాణము యెహోవాను సంతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. మళ్ళా రేపటి సాయంకాలం కూటంలో మనం అందరం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశ్రయించును గాక, మీ మనోవాంఛను సిద్ధింపచేయను గాక. ఆమేన్.